ఇప్పుడు మనం చూసుకుంటే పొగడ్పిల్ల కేసు చూసాం కదా, చిన్నపిల్లగాడే ఆ చిన్న అమ్మాయిని చంపేయటం, అంత క్రిమినల్గా ఆలోచించడం, సైకోగా చేయటం అనేది దేనికి కారణం? తల్లిదండ్రి పెంపకం అనుకోవచ్చు, సోషల్ మీడియా అనుకోవచ్చు. మనం రెండు ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చూసే విధానాన్ని బట్టి ఉంటుందండి. చాలామంది తల్లిదండ్రులు ఎలా చూస్తారనంటే వాళ్ళని బంధించేస్తూ ఉంటారు. అంటే స్ట్రిక్ట్గా ఉండాలి, మనం ఇలాగే ఉండాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే విధంగా వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది, అంటే ఫ్రీడమ్ ఇచ్చినంత వరకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇది తప్పు, ఇది ఒప్పు, ఎలా చేయాలి అనే దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉంటారనంటే అమ్మాయి మీరు చేయకూడదు, ఇది తప్పు, అసలు ఇది తప్పు అనేటట్టు వాళ్ళని నిర్బంధించేస్తారు. అంటే వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకునే విధానం తెలుసుకునేవారు. అంటే తప్పు చేయమని కాదు, దాని గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ముందు మనం మంచిగా ఉండాలి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని కావాలని భయపెడతా ఉంటారు, వాళ్ళని నిర్బంధిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళ మైండ్ అంతా కూడా ఎంతసేపు డిస్టర్బ్గా ఉంటుంది. ఆ ఆలోచనలు పెరిగిపోయి వీళ్ళ సోషల్ మీడియాలో చూసిన కొన్ని వీడియోల వల్ల వీళ్ళలా తయారవుతూ ఉంటారు. సోషల్ మీడియా పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్గా చేసుకొని చాలామంది బాగుపడిన బోల్డ్ మంది ఉన్నారు, అది వేరే విషయం. ఏదైనా సరే తల్లిదండ్రులు వాళ్ళు చేసే ప్రవర్తన, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు గొడవ వేసుకుంటారండి, పిల్లలు ఎదురుగానే బూతులు మాట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇలాంటి క్రైమ్స్ గురించి ఇలా రకరకాలుగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. అంటే ఎదిగే వయసులో పిల్లలకి, మెచ్యూరిటీ వచ్చిన పిల్లలు వేరు, ఎదిగే వయసు పిల్లలు వేరు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లడు అంటే ఎదిగే వయసే కదా. మరి ఆ కుర్రోడు తల్లిదండ్రులు నాకేమీ ఇవ్వడం లేదు, నాకు బ్యాట్లు ఇవ్వడం లేదు, కొనుక్కోవడానికి ఏమి ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. అంటే స్కూల్ ఫీజు కూడా కడతలేదని చెప్తే అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఉండి ఏం ప్రయోజనం అనేది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోలేదు. ఎంతసేపు కూడా సమాజంలో ఎవడేమనుకుంటాడు అనేది తర్వాత విషయం. మీ పిల్లలు మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు, మీ పిల్లల గురించి మీరు ఎంత శ్రద్ధ తీసుకోగలుగుతున్నారు, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి, కానీ చెడు చేయనివ్వకుండా జాగ్రత్త పడగలరు. అంతే తప్పితే ఒకే వైపు వాళ్ళని జైల్లో పెట్టి నిర్బంధిస్తే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఒక ఇన్కన్వీనియన్స్ ఫీలింగ్ వచ్చేసి ఏదో ఒక టైంలో వాళ్ళు బ్లాస్ట్ అయిపోయి ఇది చెయ్యాలి అనే విధంగా వాళ్ళు ఒక తప్పు దారి పడతారు. ఇప్పుడు 10th క్లాస్ కుర్రోడికి అది చేయవలసిన అవసరం ఏంటంటే వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలంటే అక్కడ దొంగతనానికి వెళ్ళిన తర్వాత పిల్ల చూసిందని చెప్పి తనని అక్కడ 20 కత్తిపోట్లు పోడాల్సినంత అవసరం ఏంటండి? అంత ఇబ్బంది లేదు కదా. అదే తల్లిదండ్రులు ముందు నుంచే కూడా ఒక ప్రతి దాని మీద కూడా ఒక అవగాహన వచ్చే విధంగా చెప్పి తెలియపరిస్తే బాగుంటుంది. మంచి అంటే చెడు అంటే రెండు చెప్పాలండి, అంతేగాని పూర్తిగా వన్ సైడ్గా వదిలి నొక్కి పెట్టకూడదండి. పిల్లలు కూడా చాలామంది ఏంటంటే చదువుల విషయంలో ర్యాంకులు, ఈ ర్యాంకులు కావాలి, ఆ ర్యాంకులు కావాలి అని చెప్పి వాళ్ళని బాగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. పొద్దున్న 4 లేచిపోయి చదువుకోవాలి, అర్ధరాత్రి 12 వరకు చదువుకోవాలి, ఇటువంటి జోనర్ మానుకోండి. చదువుకుంటేనే గొప్పవాడు అవుతాడు అనుకోవడం కూడా పొరపాటు. ఈరోజు చదువుకోలేని వాళ్ళే దేశంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. అది నేనేమంటానంటే ప్రతి విషయం మీద కూడా పిల్లలకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని కూడా అవగాహన చేయాలండి. అది ప్రతి విషయంలో, ఇప్పుడు చదువు విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో కూడా చెప్పాలి. ఇంట్లో జరిగే పని కానీ లేదంటే బయట సమాజంలో జరిగే పని కానీ వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, ఎలా ఎదగలుగుతున్నారు, ఎలా రూపాయి సంపాదించుకోగలుగుతున్నారు, సమాజంలో మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ పిల్లలకి చెప్పాలండి. అంతే తప్పితే వీళ్ళు తిట్టుకునేది, కొట్టుకునేది, వీళ్ళు చేసే దరిద్రాలన్నీ కూడా పిల్లల ముందే చేస్తారు. వాళ్ళకి బాగా రిజిస్టర్ అవుతాయి. ఎదిగే వయసులో పిల్లలు ఏది చూస్తే అదే నిజమని నమ్ముతారు, ఏది చెప్తే అదే నమ్ముతారు. తల్లిదండ్రులు ఏది చెప్తే అదే నిజం నమ్ముతారు. దాన్ని అన్ని విధాలుగా కూడా కవర్ చేసే విధంగా ఉండాలి, వన్ సైడ్గా ఉండకూడదు. ఇప్పుడు కూడా వాళ్ళకి ముందు కూడా అన్ని విషయాల్లో అవగాహన కల్పించాలి. అలా ఉంటేనే పిల్లలు కొంత అండర్స్టాండింగ్తో ఉంటారు. అయితే బ్యాట్ కోసం చంపేశారని చెప్తున్నారు, మనం నమ్మొచ్చా? మరి అర్థం కాదు. బ్యాట్ కోసం, క్రికెట్ బ్యాట్ కోసం అమ్మాయిని చంపేశారని చెప్తున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం చంపేసాడంటే ఇది మరే బంధు. ఇప్పుడు క్రికెట్ బ్యాట్ కోసం చంపేయవలసిన అమ్మాయిని చంపేవలసింది ఆ బ్యాట్ ఏదో పక్కింటి వాడి దగ్గర ఎవరి దగ్గర ఉంటుంది, దొంగతనం వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం కోసం వెళ్ళి అమ్మాయిని చంపేశాడని అంటున్నారు. బ్యాట్ కోసం చంపేయాల్సి వస్తే అదేదో డైరెక్ట్గా బ్యాట్నే దొంగతనం చేయొచ్చు కదా. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళినప్పటికీ పట్టుకున్నారని చెప్తున్నారు. అంటే 80,000 రూపాయలు క్యాష్ ఏదో దొంగతనం చేసాడని మరి అదో వార్త వచ్చింది. బ్యాట్ తీసుకుని వచ్చేస్తుంటే పిల్ల చూసింది, ఆ భయంతో ఆ పిల్లని చంపేశారని చెబుతున్నారండి పోలీసులు. మరి దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ కుర్రోడు ఆలోచన విధానం వాళ్ళ ఉంది. మళ్ళీ పైగా దానికి ఒక స్కెచ్ రాశాడు, 2 నెలల కింద పేపర్ స్టేట్మెంట్లు రాశాడు, క్రైమ్ వీడియోలు తీసాడని చెప్పి చెప్తున్నారు. ఏది ఎంతైనా సరే జరిగిపోయిన తర్వాత తప్పు అని చెప్పి మనం దాన్ని నిందిస్తున్నాం తప్పే జరగకముందు పిల్లలు ఎలా కంట్రోల్లో పెట్టాలి, పిల్లలకి ఎలా అవగాహన నేర్పించాలనేది చెప్పట్లేదు. ఏదేమైనా సరే తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. తండ్రి ఏమో పొద్దున్న లెగ్గానే డ్యూటీకి వెళ్ళిపోతాడు, తల్లి ఇంట్లో అన్ని పనులు చూసుకుంటే ఆవిడ కష్టమే, ఆవిడ చూసుకునేటప్పుడు ఆవిడ సరిపోద్ది, ఇంకా పిల్లలు పట్టించుకునే టైం ఉండదు. ఏదేమైనా సరే రోజులో ఏదో ఒక టైంలో పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే మాత్రం ఖచ్చితంగా మంచిది. వాళ్ళకి ప్రతిదీ కూడా తెలిసేటట్టు చేయాలండి. అంతే తప్పితే వన్ సైడ్గా వాళ్ళని ఏదో మీరు స్కూల్కి వెళ్ళండి, ఇలా చదవండి, అలా చదవండి ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కనీసం వాళ్ళకి మినిమం ఖర్చులు కూడా అవసరమైన డబ్బులు ఇవ్వకపోతే కొంచెం ఇబ్బంది. అంటే ఆ రోజు స్కూల్ ఉంది, ఇద్దరు స్కూల్ మానేశారు సార్. దాని గురించి కొంతమందికి అనుమానం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నల్గా ఏమున్నదని మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు మానేశారని అంటే దాని గురించి నేనేం చెప్పలేను. ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి అసలు పరిచయం ఉండకపోవచ్చు. స్కూల్ మానేశారు, స్కూల్కి వెళ్ళారని అంటే అది వేరే విషయం. కానీ నేనేం చెప్తానంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే పిల్లలు అర్థం చేసుకునే విధంగా ఉండాలి.
అంతే తప్పితే వన్ సైడ్గా నొక్కి పెట్టకూడదని నా అభిప్రాయం. ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన పిల్లలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువైపోతాయి. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది కూడా టెక్నాలజీ కోసమనో లేదంటే బాగా చదువుతున్నారు కదని చెప్పి పిల్లలు ఫోన్లు ఇస్తున్నారు. ఫోన్లు కూడా ఎంతవరకు ఇవ్వాలంటే అంతవరకు ఇవ్వాలి. ఒక కంట కనిపెడతా ఉండాలి, ఇవ్వాలి కానీ కంట కనిపెడతా ఉండాలి. అర్ధరాత్రులు ఫోన్లు నైట్ టైం ఏం చేస్తున్నారు, చీకట్లో ఫోన్లు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూస్తూ ఉండాలి. ఎంతసేపు కూడా మనం రీల్స్ చేసుకున్నామా లేకపోతే మనం వంట చేసుకున్నామా మనం మౌలిగా చేసామనేటట్టు కాకుండా కొంచెం మంచిగా అందరినీ కూడా అబ్జర్వేషన్లో ఉంటే మంచిది. సహస్ర తల్లిదండ్రులు సహస్ర చట్టం రావాలి, మా అమ్మాయికి న్యాయం జరగాలి, చట్టం వస్తేనే ఎలాంటి చట్టం తీసుకొస్తాం. అంతకుముందు దిశ పేరు మీద చట్టం తీసుకొస్తాం. ఇప్పుడు దిశ పేరు మీద చట్టం తీసుకొచ్చి ఏమైంది? జరగడం ఆగిపోలేదు కదా. మన దేశంలో ఏంటంటే ఎమోషన్స్ అనేవి నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నేనేదో పెద్ద గొప్ప ఉండని నేను అని చెప్పట్లేదు, ఎమోషన్స్ అనేవి వాళ్ళు ఉండిపోయి వాటిని కంట్రోల్ చేసుకోవాలి, బ్లాస్ట్ అయిపోయి ఆ టైంలో వాళ్ళకి ఏది అనిపిస్తే చేసేస్తున్నారు, తర్వాత రిలీజ్ అవుతున్నారు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కూడా మన దేశంలో ఏంటంటే పక్కింటోడు ఏమనుకుంటాడు, పొరిగింటోడు ఏమనుకుంటాడు, లేకపోతే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, లేదంటే చట్టాలు ఎలాగున్నాయని చెప్పి ఈ మైండ్ సెట్లో వాళ్ళని దూరం చూపెడుతున్నారు తప్పితే మంచి ఏంటి చెడు ఏంటి అనేది ముందు క్లారిఫికేషన్ రాను ఉంటుంది. ఇప్పుడు గతంలో దిశ అనే ఒక మహిళని, ఒరిజినల్ పేరు దిశ కాదులంటే దిశ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. మరి అది జరిగి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఒక 6 ఏళ్ళు అవుతుంది. మరి ఇప్పుడు ఈ మధ్యలో ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగినాయి, ఎన్ని రేపులు జరిగినాయి, ఎన్ని దారుణం జరిగినాయి. ఈరోజు సహస్ర పేరు మీద ఒక చట్టం తీసుకొస్తే అయిపోయినట్టేనా? పిల్లల్లో తల్లిదండ్రులు అవగాహన కల్పించాలండి. పిల్లలకి మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రతిదీ కూడా పక్కన కూర్చోబెట్టి నేర్పాలి. వీళ్ళ ఆడవాళ్ళు ఏమో సీరియల్ చూసుకోవడం, అబ్బాయిలు తండ్రులు ఏమో 90 వేసుకుని క్వార్టర్ వేసుకుని పండుకుంటున్నారు. పిల్లలకి ఎలాగ అవగాహన అవుతుంది? తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు కొంచెం అవగాహన వచ్చి వాళ్ళు పిల్లలకు చెప్తే అంటారు. ఇప్పుడు ఇదేదో చెప్తారు కదా సామెత, ఒక పిల్లోడు చదువుకునే పిల్లోడికి మొదటి టీచర్స్ అంటే తల్లిదండ్రులు అని చెప్తారు. మరి మొదటి టీచర్స్ ఏం చెప్పకపోతే మిగతా వాడు చెప్తే ఎవడు అంటాడు? ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తేనే కదా వినాల్సింది. ఇప్పుడు ఎవరికైనా ఒక మనిషికి ఇంపార్టెంట్ అంటే ఎవరు? ఫస్ట్ అమ్మా నాన్న కదా ఇంపార్టెంట్, వాళ్ళ తర్వాత ఎవరైనా. మరి వాళ్ళే చెప్పకపోతే వీడు ఎలా అంటాడు? అది నేను అనేది ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టి మంచి చెడు ప్రతిదీ కూడా తెలియజేస్తే వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు వెళ్తారు. అది చాలా మంది ఏమంటారంటే అబ్బాయిని చంపేయాలి, నరికేయాలి, ఈ అమ్మాయి జనరేట్ జరగాలన్నారు. కోర్టు మన చట్టాలు ఎలా ఉంటే వచ్చి కేసు అనేది అబ్బాయి ఇప్పుడు చంపేయాలి, పొడి చేయాలంటే వాడు చేసిన తప్పుని ఇప్పుడు అలా చేసే వాళ్ళ మీద ఎంతమంది చచ్చిపోరు. ఆల్రెడీ మన దేశంలో ఒక క్రైమ్ చేసిన దాంట్లో 10 మంది, ఇప్పుడు రీసెంట్గా గ్యాంగ్ రేప్ ఎక్కడ జరిగి హైదరాబాద్ పరిస్థితులు అందరూ గ్యాంగ్ జరిగింది అన్నారు. అందులో 5 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ చంపేయాలంటే ఎంతసేపు కూడా ఈ క్రైమ్సే వస్తాయి. అర్థమైందా? వాళ్ళలో ఒక ప్రవర్తన వృత్తి అనేది కొత్తగా వాళ్ళ ఆలోచనలు మార్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చంపేస్తే కొంత కలిసితే ఉంది, తీసుకెళ్ళి పూడ్చడం కాల్చడం చేస్తారు, తర్వాత పూడిదొస్తుంది తప్పితే ఏం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు మైనర్ చట్టాల కింద అయినా కానీ బెయిల్ వస్తే వస్తుంది, బెయిల్ రాకపోతే వాడు ఒక 5-6 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఆ తర్వాత అయినా వాడు మైండ్ సెట్ మారకపోతే పరిస్థితి మారకపోతే ఏముందంటే ఇంకా కాలగమనంగా అలా పోవడం తప్పి మనం చేసేది ఉంటుంది. ఏదేమైనా సరే సమాజంలో నలుగురితో నారాయణ గుంపులో గోవింద అనేటట్టు పోవడం తప్పి మనం చేసేది ఉంటుంది. ఆ పరిస్థితులు బట్టి వాళ్ళు చేస్తారు. కానీ కావాలని ఇప్పుడు ఆ కుర్రోడికి ఏదో అనిపించింది, వెళ్ళాడు బ్యాట్ కోసం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బయటికి వెళ్తే ఏమవుతుందని చెప్పి అక్కడ భయం పుట్టుకొచ్చింది. ఆ భయంలో తను చంపేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ వాడు మైండ్ సెట్లో అసలు చంపేయని ఆలోచన లేదేమో, కేవలం బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడేమో, లేదంటే డబ్బు దొంగతనం కోసం వెళ్ళాడు. కానీ ఏంటంటే అక్కడ పరిస్థితుల్లో వాడిని అలా దారి తీసింది. అది తప్పు రైట్ అని మనం జడ్జ్ చేయాలి. కానీ ఏంటంటే ఉన్నంత వరకు కూడా ప్రతి దాని మీద ఒక అవగాహన అనేది రావాలి. చదువుకుంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే అవగాహన బట్టి వీళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళు చదువుకోరు, వీళ్ళు చెప్పరు, పిల్లలు పట్టించుకోరు, ఆఖరికి అలా తయారవుతున్నారు. దానికి ఎవరు చేసేది ఏం లేదు. ఏదేమైనా సరే ఎవరి పిల్లల కోసం వాళ్ళే కేర్ తీసుకోవాలి. ఇరిగింటోడు పొరిగింటోడు కోసం బయటోడు ఎవడు కేర్ తీసుకోడు కదా. ఎవరి కన్న బిడ్డల కోసం వాడు కేర్ తీసుకొని వాళ్ళే బాధ్యతగా వ్యవహరిస్తే పిల్లలు మారుతారు. లేదనంటే ఇటు యథావిధిగా కామన్గా ఉంటా ఉంటాయి. థ్యాంక్ యూ.